ఈ రోజుల్లో సావంటే ఎంత తేలికైపోయిందండి. ఎంత చిటుక్కున చచ్చిపోతున్నారో. సావు చాలా సులువైపోయింది. సులువుగా చచ్చిపోవచ్చు. బతకటం చాలా కష్టం. ఆవిడ చూడండి, ఆ విజయశాంతి రెడ్డి అన్న ఆవిడ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి చచ్చిపోయింది. ఎంత పెద్ద పిల్లలండి. చూసినోళ్ళు ఎవ్వరికైనా ఎంత బాధ కలుగుతుంది. చిన్న పిల్లలా ఏమన్నాను, పెద్ద పిల్లలా ఎంత కష్టపడి పెంచుంటుంది. కష్టపడి పెంచింది, ఇంత చదివించింది, ఇన్ని చేసిన ఆవిడకి మరి ఇది బుద్ధి ఎలా పుట్టిందో తెలియదు కానీ ఏమన్నా సమస్యలు ఉండొచ్చు. ఏ కారణం లేకుండా చచ్చిపోరు, కారణం ఉంటుంది. సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ సమస్యలు అనేవి మనుషులకు రాక మానులకు వస్తాయా చెప్పండి? సమస్య లేనోళ్ళు, బాధలు లేనోళ్ళు, జబ్బులు లేనోళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో? అలాగనుకుంటే అందరూ చచ్చిపోవాలి కదా. ఏదో సమస్య ఉంటుంది మనిషి అన్న తర్వాత. అది పరిష్కారం, సమస్య పక్కనే పరిష్కారం ఉంటుందంట. ఏదన్నా కొనంత ఇబ్బంది కలిగిందంటే, కొంచెం ఏదన్నా అవమానం కలిగిన, కొంచెం బాధ కలిగిన చిటుక్కుని ఇంక సావన్న ఆలోచన వచ్చేస్తుంది, చిటుక్కుని చచ్చిపోతున్నారు. ఒక్కసారి ఎందుకులే ఈ బాధపడి కంటే చచ్చిపోవటం మంచిది అన్న ఆలోచన ఒక్కసారి వచ్చింది అంటే మన మనసులో, ఇంకా అది అమలు పరిచే వరకు మన మనసు తొలిసేస్తుంది. ఆ ఆలోచన ఎప్పుడు రానివ్వకూడదు. ఎందుకు చచ్చిపోవాలి? చచ్చి ఏమి సాధింతారండి? బతికుండి సాధించాలి ఏదైనా. చచ్చి సాధించకూడదు. నిన్న అదిగో ఒక ఆవిడ డాక్టరు దీపిక అన్న ఆవిడ చచ్చిపోయిందంట అలాగే ఇంజెక్షన్ చేయించుకొని. ఎందుకు అంత మంచి వృత్తిలో ఉన్నవాళ్ళు, పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు కూడా చిటుక్కుని, ఈవిడ సాఫ్ట్వేరు, ఆవిడ డాక్టరు, ఎందుకు చచ్చిపోతున్నారు మరి? బతకటం చాలా కష్టమేనండి. కానీ ఎందుకు బతుకుతున్నారు అందరూ? చచ్చిపోతే మళ్ళీ ఏమో ఎప్పుడు ఎలా పుడతామో లేదో ఏం తెలీదు. ఈ జన్మే మనకి స్థిరం. వచ్చి జన్మ ఉంటే ఆళ్ళకి పుడతాం, వీళ్ళకి పుడతాం, సచ్చి ఆళ్ళ కడుపున పుడతాం. అయన్నీ వేస్ట్ అండి. అయన్నీ లేవు. ఈ జన్మే ఉంది మనకి. ఉన్నప్పుడే అతను ఎంత బాధపడుతున్నాడు ఆళ్ళ భర్త, విజయశాంతి ఆళ్ళ భర్త చెప్పండి. అదన్నాను, ఆయన పుట్టినరోజు నాడే చచ్చిపోయిందంట ఆవిడ. ఎంత బాధో చెప్పండి. ఎన్ని గొడవలున్నా, ఎన్ని సమస్యలున్నా ఎందుకు బతుకుతున్నారు ఈళ్ళందరూను? చచ్చిపోలేకేనా? ఏదో రకంగా సమస్యను పరిష్కరించుకోవాలి కదా. చచ్చిపోవాలి అన్న ఆలోచన తీసివేసి, మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? దీనికి ఏం దారుంది? దారులుండవా? ఏదో ఒక దారుంటది. అలా బలవంతంగా మన ప్రాణం మనం తీసుకోవటానికి సరిపోమంటండి. అది దేవుడే తీసుకెళ్ళాలి. ఇప్పుడెందుకు చాలామంది ఐసీయూలోంటి, ఇంటికాడేంటి, ముసలోళ్ళేంటి ఎవరైనా కొన ఊపిరితో ఎన్నో రోజులుంటారు. నెలలుంటారు. కొన ఊపిరే డొక్కలు ఒకటే ఎగరేత్తాయి. అసలు ఆళ్ళకి ఏముండదు. అలాగే రాత్రి పగలు కనిపెట్టుకుని ఎందుకుంటున్నారు ఆళ్ళని? ఏదో సెలైన్ లాగేస్తే చచ్చిపోతారు. ఒక ఇంజెక్షన్ చేస్తే చచ్చిపోతారు. ఎందుకులే ఇంత బాధపడుతున్నామని రాత్రి పగలు వాళ్ళు కాపలా కాస్తున్నాం ఎందుకు? ఎలాగా ఈళ్ళు చచ్చిపోయేదే కదా అని చంపేస్తున్నారా? ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఆ దేవుడిచ్చిన ప్రాణాన్ని ఆ దేవుడే తీసుకోవాలి. మధ్య రకంగా మనం ఏం చేసుకోకూడదు. దేవుడి మీద భారం వెయ్యాలి. మన సాయశక్తులా మనం ప్రయత్నించాలి ఏ సమస్యనైనా. తర్వాత దేవుడి మీదే భారం వేయాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు కదా! దేవుడు ఉన్నాడు కదా! దేవుడి మీద భారం వేసుకుని ఏదైనా ఏ సమస్య అయినా తీర్చుకోవాలి కానీ చావటం చావు మార్గం కాదు. సావు దారి కాదు. చచ్చిపోయినోళ్ళు బాగానే వెళ్ళిపోతారు. ఆళ్ళు చచ్చిపోయి. వెనకాలోళ్ళు ఎంత బాధండి. ఇప్పుడు ఆవిడ తల్లిదండ్రులేంటి, ఆవిడ భర్తేంటి ఆవిడకి. ఇప్పుడు ఈ దీపికకున్నదంటే ఈళ్ళకి ఏ పిల్లలున్నారో, భర్త ఈళ్ళకి వెనకాలోళ్ళకి ఎంత బాధ చెప్పండి. ఎందుకు అంత బలవంతంగా మరణించటం చెప్పండి. కొంతమంది ఒళ్ళు బలిసిపోయి, ఆళ్ళ సరదాల కోసం, ఆళ్ళ సరసాల కోసం చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు దొంగ ఆళ్ళకి అదువు పోయే కాలం. చిన్న పిల్లల్ని కూడా చిదిమేస్తున్నారు. ఎందుకండి ఇలాగా చచ్చిపోవటం? మనం బతకాలి. ఆయుష్ ఉన్నంత వరకు మనం బతకాలి. తర్వాత దేవుడిష్టం తీసుకెళ్ళిపోతే. తీసుకెళ్తే దేవుడే తీసుకెళ్ళాలి గానీ, మనం మాత్రం ఏమీ చేసుకోకూడదు.